Good evening, everyone. Good evening, all. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఓకే. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇది కంప్లీట్ అయింది కదా? చెప్పాను కదా ఇది. ఇది ఒక టాపిక్ రెండు చోట్ల ఉంది ఇది మేబీ. లేదు సార్, కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అవ్వలేదు సార్. లాస్ట్ డే చెప్పాను కదా, మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ అవే కదా. అంటే మీరు ఒకే టాపిక్ టూ టైమ్స్ రెండు చోట్ల ఉంది ఇది అనుకుంటా. అదే రెండు చోట్ల ఉంది ఇది అనుకుంటా. ఇది మార్చండి. ఓకే, నేను మార్చేస్తాను తర్వాత. ఇది రెండు చోట్ల ఉంది. ఓకే. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది యాక్చువల్గా సిఓ కంట్రోలింగ్ ఏరియాతో పాటు చేయాలి, సిఓతో పాటు చేయాలి. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి జిఎల్ పోస్టింగ్ బిఫోరే చేయాలి, జిఎల్ పోస్టింగ్ బిఫోరే చేయాలి. యాజ్ వెల్ యాజ్ కంట్రోలింగ్ ఏరియా ప్లస్ కంట్రోలింగ్ ఏరియా కాన్ఫిగరేషన్స్ కూడా చేస్తాం. S/4 HANAలో మ్యాండేటరీగా చేయాల్సింది ఈసీసీ అని S/4 HANA అయినా. సో బిఫోర్ జిఎల్ అంటే జిఎల్ పోస్ట్ చేయకముందే కంట్రోలింగ్ ఏరియా కూడా క్రియేట్ చేస్తాం. యాక్చువల్ ప్రాజెక్ట్స్లో అయితే కంట్రోలింగ్లో కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ ఉంటాయి కదా, ఇవి కూడా మ్యాండేటరీగా బిఫోర్ జిఎల్ ముందే క్రియేట్ చేయాలి. అలాగే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కూడా బిఫోర్ జిఎల్ఏ చేయాలి. సో దానికి సో అందువల్ల ఏంటంటే యాక్చువల్లీ ఫస్ట్లోనే చేయాలి, బట్ మనం కొన్ని క్లాసెస్ తర్వాత చెప్తున్నాను, స్టార్టింగ్లో చెప్తే మీకు అర్థం అవుదని. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్? వాట్ ఈజ్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్? సో నేను మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. నేను మీకు ఒక షీట్ అనేది ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, 1 మినిట్. సో వాట్ యు మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే అసలు మీనింగ్ ఏంటి? 1 మినిట్. కాన్సెప్ట్ చాలా సింపుల్ అండి, బట్ ఇక్కడ ఏంటంటే మీరు నోట్స్ అనేది చదవాలి. కాన్సెప్ట్ డెడ్ ఈజీ, బట్ ఇక్కడ ఏం చేయాలి, మీరు నోట్స్ అనేది చదవాలి. 1 మినిట్. చాట్ బాక్స్లో షీట్ ఒకటి ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు. బిఫోర్ జిఎల్ పోస్టింగ్ ముందు
అలాగే కంట్రోలింగ్ ఏరియాతో పాటు చేయాలి. సో ఈసీసీ అయినా S4 హనా అయినా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది 99% ఒకేలా ఉంటుంది. ఓకేనా? తర్వాత చూడండి ఇక్కడ ఏముంది, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ న్యూ జిఎల్ అకౌంటింగ్ అన్నారు. చూడండి, న్యూ జిఎల్ కాన్సెప్ట్ అంటారు దీన్ని ఏమంటారు, న్యూ జిఎల్ కాన్సెప్ట్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది పార్ట్ ఆఫ్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్. న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఉంటుంది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది. ఓల్డ్ జిఎల్ లో లేదు. ఓల్డ్ జిఎల్ అండ్ క్లాసిక్ జిఎల్స్ ఉన్నాయి. ఓల్డ్ జిఎల్ అండ్ క్లాసిక్ జిఎల్ తోటి సంబంధం లేదు. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్. న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఉంటుంది ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. ఇది మీకు తెలుసు, ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా, 2 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది కదా. అలాగే చూడండి, డాక్యుమెంట్ స్ప్లిట్ న్యూ జిఎల్ కాన్సెప్ట్ అంటే మీనింగ్ ఏంటి? వెయిట్ న్యూ జిఎల్ కాన్సెప్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? సో డెబిట్ సైడ్ లైన్ ఐటమ్ అండ్ క్రెడిట్ సైడ్ లైన్ ఐటమ్స్ ఇస్తాం ఇక్కడ. అలాగే ఇక్కడ ఏమేమి ఉన్నాయి? 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి. అంటే ఏంటి? మీట్లో ప్లీజ్ ఎవరైనా iPhone 13 Pro Max అంట విత్ నేమ్స్ తోటి జాయిన్ అవ్వట్లేదు. చూడండి, సో ఇక్కడ న్యూ జిఎల్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది పార్ట్ ఆఫ్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్. న్యూ జిఎల్ కాన్సెప్ట్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. ఇక్కడ డెబిట్ సైడ్ పారామీటర్స్ 75 ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏంటి? అసైన్మెంట్ ఫీల్డ్, వ్యాలిడేట్, బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఇవన్నీ కూడా యాడ్ అయినాయి ఇక్కడ. ఇంతకుముందు ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో ఇవేమీ ఉండవు, ఇవి లేవు. ఎంట్రీ పోస్ట్ చేస్తే ఏమొస్తుంది? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ప్లస్ అమౌంట్, అంతే. ఇంతవరకే ఉండే ఇంతకుముందు. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, లేదంటే శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, అమౌంట్, ఈ కాలమ్స్ వరకే ఉండే ఇంతకు ముందు. సో ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ ని SAP నుండి రిమూవ్ చేశారు. సో ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ ని SAP నుండి రిమూవ్ చేశారు. సో న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఏమేమి వస్తాయి? వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ డెబిట్ సైడ్, వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ క్రెడిట్ సైడ్. డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అనేవి యాడ్ చేయటం జరిగింది. దీన్ని ఏమంటారంటే న్యూ జిఎల్ కాన్సెప్ట్ అంటారు. న్యూ జిఎల్ కాన్సెప్ట్. వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ డెబిట్ సైడ్, వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ క్రెడిట్ సైడ్. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో ఓన్లీ ఇంతవరకు మాత్రమే ఉండేది, ఇంతవరకు మాత్రమే ఉందన్నమాట. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది పార్ట్ ఆఫ్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ ఇప్పుడు లేదు SAP లో. ఓల్డ్ జిఎల్ ఏమంటారు? క్లాసిక్ జిఎల్ అంటారు. క్లాసిక్ జిఎల్ ఆర్ ఓల్డ్ జిఎల్ అనేది SAP నుండి రిమూవ్ చేసేసారు. సో ఇప్పుడు అంతా కూడా న్యూ జిఎల్ కాన్సెప్టే ఉందన్నమాట. వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ డెబిట్ సైడ్, వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ క్రెడిట్ సైడ్ అనేది ఉంటుంది. డౌన్కి వెళ్ళండి. ఇంకా వెళ్ళండి. ఓకే. సో మనకి డాక్యుమెంట్ 2 లెవెల్స్ కదా, హెడర్ లెవెల్, లైన్ ఐటమ్ లెవెల్, ఇవన్నీ మీకు తెలుసు. ఓకే, డౌన్కి వెళ్ళండి. హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా తెలుసు కదా మీకు. ఇవన్నీ మీకు తెలుసు. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇంకా వెళ్ళండి, ఇవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ. ఓకే, వెయిట్. మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్. డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? యాజ్ పర్ SAP FI terminology or financial accounting terminology, it is called accounting entry or posting or business transaction. This is called document posting. దీన్ని డాక్యుమెంట్ పోస్టింగ్ అంటారు. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, GL పోస్టింగ్, ఎనీ టైప్ ఆఫ్ పోస్టింగ్. ఎలా చేస్తాము? డాక్యుమెంట్ టైప్ని బేస్గా చేసుకుని జరుగుతుంది. SA అంటే జనరల్ లెడ్జర్,
కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ వెండార్ పేమెంట్, డిఆర్ కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ కస్టమర్ పేమెంట్, ఏ అంటే అసెట్ అకౌంటింగ్. ఇట్లా దీన్ని డాక్యుమెంట్ అంటారు. ఓకేనా? డాక్యుమెంట్, మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్, డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ మీకు తెలుసు. మరి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. డాక్యుమెంట్ ప్లస్ స్ప్లిట్టింగ్, డాక్యుమెంట్ ప్లస్ స్ప్లిట్టింగ్ is equal to document splitting. Splitting means dividing or classifying the GL account. Splitting means dividing. Splitting means అంటే dividing or classifying the GL accounts అని అర్థం. Classifying the GL accounts or GL group. So meaning of document splitting. Document splitting అంటే ఏంటి? Document splitting configuration is a tool to split the document line item. Document splitting configuration is a tool to split the document line item. Line item or classify the line item as category wise. Category wise గా మనం లైన్ ఐటమ్ ని స్ప్లిట్ చేస్తాం. రెంట్ ఎక్స్పెన్సెస్ ఏ కేటగిరీ, సాలరీ ఏ కేటగిరీ. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ ఇస్ ఏ టూల్ టు స్ప్లిట్ ది డాక్యుమెంట్ లైన్ ఐటమ్ category wise. Line item category wise. Based on the document splitting, we can create the financial statements, reports అనేవి జనరేట్ చేస్తాం. This document splitting process totally based on the client requirement. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేసేదంతా కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేస్తాం. ఓబిడిఫోలో జిఎల్ గ్రూప్స్ ఉన్నాయి. ఏ గ్రూప్స్ అనేవి ఏ కేటగిరీ కిందకు వస్తాయో చేయడానికి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. సిఓ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత మాత్రమే అవుట్పుట్ అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఇప్పుడైనా వస్తుంది, బట్ మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ఓల్డ్ జిఎల్ అని తెలుసు కదా. ఓల్డ్ జిఎల్ ఎలా ఉంటుంది? ఓల్డ్ జిఎల్, క్లాసిక్ జిఎల్ మీన్స్ బిఫోర్ న్యూ జిఎల్ కాన్సెప్ట్, బిఫోర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ కాల్డ్ ఓల్డ్ జిఎల్ సిస్టమ్. ఇంతకుముందు ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? How accounting entry will be reflected in classic GL or old GL. ఇక్కడ కనిపిస్తుంది, ఇలా ఉంటుంది. కమిషన్ పెయిడ్ అకౌంట్ అట్ టు క్యాష్, ఇంతే, ఇంకేం ఉండదు. అదే న్యూ జిఎల్ కాన్సెప్ట్ అయితే, ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో డెబిట్ సైడ్ పారామీటర్స్ ఉండవు, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఉండవు ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో. ఆన్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఆఫ్టర్ డాక్యుమెంట్ ఆన్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఆర్ ఆఫ్టర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్, అకౌంటింగ్ ఎంట్రీ విల్ బి జనరేటెడ్ లైక్ దిస్. అకౌంటింగ్ ఎంట్రీ ఎలా జనరేట్ అవుతుంది? ఈ విధంగా జనరేట్ అవుతుంది. అంటే డెబిట్ సైడ్ 75 పారామీటర్స్ యాడ్ చేశారు, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ అనేవి యాడ్ చేశారు. ఆన్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఆర్ ఆఫ్టర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్, అకౌంటింగ్ ఎంట్రీ విల్ బి జనరేటెడ్ లైక్ దిస్. ఈ విధంగా జనరేట్ అవుతుంది. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ అనేవి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. న్యూ జిఎల్ కాన్సెప్ట్, ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. సో యాక్చువల్గా మనం ఎంట్రీ పోస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? డెబిట్ సైడ్ అమౌంట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ అమౌంట్, డెబిట్ సైడ్ ప్రాఫిట్ సెంటర్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ ప్రాఫిట్ సెంటర్, డెబిట్ సైడ్ బిజినెస్ ఏరియా ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ బిజినెస్ ఏరియా, డెబిట్ సైడ్ సిగ్మెంట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ సిగ్మెంట్. సో ఇక్కడ డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటాయి మనం ఎంట్రీ పోస్ట్ చేయాలంటే. ఓకేనా? సో ఈ పారామీటర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. అడ్వాంటేజెస్ ఆఫ్ ది పారామీటర్స్, మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తుంటే డెబిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, సిగ్మెంట్, వ్యాలిడేట్, ఇవన్నీ ఉన్నాయి. క్రెడిట్ సైడ్ కూడా సేమ్ 75 పారామీటర్స్ ఉన్నాయి. సో ఈ అడ్వాంటేజెస్ ఏంటి? ఈ పారామీటర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు కదా, వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? డౌన్కి వెళ్ళండి. ఎగ్జాంపుల్ కమిషన్ పెయిడ్ అని ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా, దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ సెగ్మెంట్,
దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ ప్రాఫిట్ సెంటర్, దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ కాస్ట్ సెంటర్. ఇట్లా మనం కాన్ఫిగరేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. వీ కెన్ జనరేట్ ది రిపోర్ట్స్ బిజినెస్ ఈ విధంగా మన అకౌంటింగ్ ఎంట్రీస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా, కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ సెగ్మెంట్. బిజినెస్ ఏరియా అంటే ఏ బిజినెస్ ఏరియాలో జరిగింది, సెగ్మెంట్ అంటే ఏ సెగ్మెంట్ లో జరిగింది, ప్రాఫిట్ సెంటర్ అంటే ఏ ప్రాఫిట్ సెంటర్ లో జరిగింది, కాస్ట్ సెంటర్ లో ఏ కాస్ట్ సెంటర్ లో జరిగింది. We can generate the report business area wise. We can generate the report segment wise. We can able to generate the reports profit center wise. We can able to generate the report cost center wise. అంటే ఈ పారామీటర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? బిజినెస్ ఏరియా వైజ్ గా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు, ప్రాఫిట్ సెంటర్ వైజ్ గా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు, సెగ్మెంట్ వైజ్ గా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు, కాస్ట్ సెంటర్ వైజ్ గా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. అలాగే ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్ అనేది ఏ పారామీటర్కి సంబంధించింది, ఏ బిజినెస్ ఏరియాకి సంబంధించింది, ఏ సెగ్మెంట్కి సంబంధించింది, ఏ ప్రాఫిట్ సెంటర్కి సంబంధించింది, ఏ కాస్ట్ సెంటర్కి సంబంధించింది అనేది కూడా ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఈ ఈ పర్టికులర్ పారామీటర్స్ అనేవి ఉపయోగపడతాయి. 75 పారామీటర్స్ డెబిట్ సైడ్ యాడ్ చేశారు, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఇచ్చారు. వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇదన్నమాట. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవన్నీ చదవాల్సిందే, మ్యాండేటరీగా చదవాలి. తర్వాత చూడండి, పైన ఏదో మిస్ అయ్యింది ఒకటి, పైన ఒక పాయింట్ మిస్ అయ్యింది, పైకి వెళ్ళండి. సో అడ్వాంటేజెస్ ఆఫ్ ది జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఇది కంప్లీట్ అవ్వలేదు, మేము మూవ్ చేయకండి, కంప్లీట్ అవ్వకుండా శేఖర్, మళ్ళీ మర్చిపోతాను. సో అడ్వాంటేజెస్ ఆఫ్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. మనం జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. మీనింగ్ ఆఫ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్, ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్ దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. ఇప్పుడు యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ చేస్తారు, కొన్ని ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ మనం ఒక కంపెనీ కూడా క్రియేట్ చేస్తాం, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అండర్లో. గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఏంటి? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అని అర్థం. గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పకూడదు, బట్ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అని చెప్పాలి. సో వీటి మధ్య అంటే ఒక బిజినెస్ ఏరియాకి సంబంధించిన పేమెంట్ని మరొక బిజినెస్ ఏరియా ద్వారా చేశారు, ఒక కంపెనీ కోడ్కి సంబంధించిన పేమెంట్ మరొక కంపెనీ కోడ్ ద్వారా చేశారు. అటువంటప్పుడు జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది మీకు ఉపయోగపడుతుంది. మనం ఎంట్రీ పోస్ట్ చేయము, ఇవి డెమో సర్వర్ కాబట్టి, బట్ ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు యూజ్ అవుతుంది. మీనింగ్ ఆఫ్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్, ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్ దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ అని చెప్పాలి. తర్వాత సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి టోటల్గా? హౌ మెనీ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఈజ్ క్లాసిఫైడ్ 3 types in SAP. 3 types గా క్లాసిఫై చేయొచ్చు. యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. యాక్టివ్, ప్యాసివ్, జీరో బ్యాలెన్స్. జీరో బ్యాలెన్స్ అంటే జస్ట్ నౌ డిస్కస్ చేసాం. జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ ఆఫ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్, ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్ దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ అని అర్థం. ఓకేనా? సో దీన్ని ఏమంటారంటే, సో 3 types ఆఫ్ ది స్ప్లిట్టింగ్స్ అనేవి ఉన్నాయి. యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. డౌన్కి వెళ్ళండి. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే అసలు ఏంటి? సో యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి చూడండి ఇది. సో టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బిజినెస్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్ based on the standard configuration. Based on the standard configuration. Active splitting is depends on the standard configuration. బిజినెస్ ఏరియా మీరు ఎగ్జామ్లో ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్స్ ఇవన్నీ ఇచ్చారు. సో ఇదే వాల్యూస్ అనేవి క్లియరింగ్ ఎంట్రీలో కూడా ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతాయి. దీన్ని యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటారు. యాక్టివ్ స్ప్లిట్టింగ్ స్టాండర్డ్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ rule based splitting. The system split the accounting entry on the line item according to the predefined rules. స్టాండర్డ్ గా వాల్యూస్ అనేవి మీరు ఏమైతే ఇప్పుడు వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు క్లియరింగ్ లో కూడా అవే ఇన్వాల్వ్ అవుతాయి.
ఓకేనా? అంతే కదా, మీరు వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, క్లియరింగ్ లో కూడా అదే ఇన్వాల్వ్ అవుతుంది ఆటోమేటిక్ గా. దీని ఏమంటారంటే యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటారు. యాక్టివ్ స్ప్లిట్టింగ్. డౌన్కి వెళ్ళండి. ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే సో యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? మీరు ఏమైతే ఇన్పుట్స్ అనేవి ఇచ్చారో సేమ్ వాల్యూస్ అనేవి క్లియరింగ్ లో కూడా మీరు ఎంటర్ చేయాలి. మీరు యాక్చువల్గా ఎంటర్ చేయాలండి. ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే, ప్యాసివ్ స్ప్లిట్టింగ్ మీన్స్ డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఆర్ ది ఇన్పుట్స్ is sorry, passive splitting means during the accounting entry posting you are not required the specific parameters, all parameters updated automatically. పారామీటర్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. మీరు బిజినెస్ ఏరియా ఇచ్చారు, ప్రాఫిట్ సెంటర్ ఇచ్చారు, సెగ్మెంట్ ఇచ్చారు. యాక్టివ్ స్ప్లిట్టింగ్ లో మాన్యువల్ గా మీరు ఎంటర్ చేస్తారు. ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే మీరు ఏవైతే మీరు వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసే టైంలో ఇన్పుట్స్ ఇస్తారో క్లియరింగ్ లో కూడా అవే మెన్షన్ చేయాలి. If I post GL posting or vendor invoice or customer invoice accounting entry, I specified business area, profit center segment. So it all parameters updated at the time of payment accounting entry. అంటే ఇన్వాయిస్ పోస్ట్ చేసే టైంలో ఏమైతే మాన్యువల్ గా మీరు ఇచ్చారో ఆ వాల్యూస్ అన్ని కూడా ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతాయి. యాక్టివ్ స్ప్లిట్టింగ్ లో ఏంటంటే మీరు స్టాండర్డ్ గా మనం మాన్యువల్ గా ఎంటర్ చేస్తాం. ప్యాసివ్ స్ప్లిట్టింగ్ లో ఎలా ఉంటుంది? ఇన్పుట్స్ ఏవైతే ఇన్పుట్స్ ఇస్తారో ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో క్లియరింగ్ లో కూడా ఆటోమేటిక్ గా అవే అప్డేట్ అవుతాయి. ఇట్ మీన్స్ పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ డిపెండ్స్ ఆన్ ది వెండర్ ఇన్వాయిస్ ఆర్ కస్టమర్ ఇన్వాయిస్ అకౌంటింగ్ ఎంట్రీ. అంటే ఇన్వాయిస్ ఎంట్రీ పైన పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ అనేది క్లియర్ అవుతుంది. వాల్యూస్ అన్ని, పారామీటర్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి. యాక్టివ్ స్ప్లిట్టింగ్ లో మాన్యువల్ గా మనం ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది, స్టాండర్డ్. ఓకేనా? నెక్స్ట్ జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. డౌన్కి వెళ్ళండి. జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్ దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. ఇలా ఉంటుంది. ఇక్కడ ఎంట్రీస్ చూడండి, ఎంట్రీ ఉన్నాయి చూడండి, ఇలా ఉంటుంది. యాక్చువల్ ఇక్కడ బిజినెస్ ఏరియా అన్ని ఒకే ఉండాలి. కమిషన్ పెయిడ్ అకౌంట్ అటా టు క్యాష్. ఇక్కడ చూసారు బిజినెస్ ఏరియా మారిపోయింది. అంటే వేరే బిజినెస్ ఏరియాకి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఈ బిజినెస్ ఏరియా నుండి చేస్తున్నాం. ఓకేనా? మామూలుగా ఎంట్రీ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇలా జీరో బ్యాలెన్స్ క్లియర్ చూడండి. యాక్చువల్గా జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఇన్వాల్వ్ అయింది చూసారా? ఇక్కడ యాక్చువల్గా ఏమవుతుందంటే ఇక్కడ విజయవాడ పేమెంట్ అనేది ఈ విధంగా చేస్తున్నాం. విజయవాడ బ్రాంచ్ కి చేయాల్సిన హైదరాబాద్ బ్రాంచ్ వాళ్ళు విజయవాడ బ్రాంచ్ కి వాళ్ళ పేమెంట్ వీళ్ళు చేస్తున్నారు. బట్ ఎంట్రీ అనేది ఈ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ జీరో బ్యాలెన్స్ ఇన్వాల్వ్ అయిందంటే మీనింగ్ ఏంటి? వేరే కంట్రీకి సారీ వేరే బ్రాంచ్కి సంబంధించిన పేమెంట్ అనేది మనం చేస్తున్నామని అర్థం. ఇది గుర్తుపెట్టి, ఇది కరెక్ట్గా ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది. ఓకేనా? అది నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి కొంచెం. ఇది మొత్తం చదవండి. మిమ్మల్ని యాక్చువల్గా ఏమడుతుంటే వాట్ యూ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అని అడుగుతారు. ఇది చెప్పాలంటే ఈ ఒక్క పాయింటే మీరు గుర్తుపెట్టుకోవాలి మేజర్గా. క్లాసిఫై మీన్స్ విచ్ జిఎల్ గ్రూప్స్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, విచ్ జిఎల్ గ్రూప్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్, and which GL group comes under assets, which account group comes under liability, and which GL group comes under assets, which GL group comes under liability. The name of document splitting under document splitting అంటే to split the line item, to split the GL groups based on the category wise మనం స్ప్లిట్ చేస్తాం. క్లాసిఫై అంటే మీనింగ్ ఏంటి? డివైడ్ చేయడం అని అర్థం. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఎస్ఏ ఉంటే జనరల్ లెడ్జర్, కేఆర్ వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ వెండార్ పేమెంట్, డిఆర్ కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ కస్టమర్ పేమెంట్. అలాగే కేటగిరీని స్ప్లిట్ చేస్తాం. ఓబిడిఫోలో జిఎల్ గ్రూప్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం కేటగిరీని స్ప్లిట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ కేటగిరీ వైజ్ గా మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది చేయటం జరుగుతుంది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్ గా స్ప్లిట్ చేయటం జరుగుతుంది.
ఓకే, స్ప్లిట్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయాలంటే ఫస్ట్ మీకు ఒక షీట్ ఇస్తాను, వెయిట్ చేయండి. ఇవన్నీ కూడా జిఎల్ పోస్టింగ్ ముందే చేయాలి. కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ కూడా చేసిన తర్వాత చేయాలి. చాట్ బాక్స్లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ఉమ్. ఇక్కడ చూడండి, వెయిట్ ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి, షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఏ కేటగిరీ? బ్యాలెన్స్ షీట్ కేటగిరీ అంట. ఓకేనా? యాక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఎక్స్పెన్సెస్ కేటగిరీ, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, కరెంట్ లైబిలిటీస్ బ్యాలెన్స్ షీట్ కేటగిరీ, ఫిక్స్డ్ అసెట్స్ కేటగిరీ, కరెంట్ అసెట్స్ బ్యాలెన్స్ షీట్ కేటగిరీ, సేల్స్ గ్రూప్, అదర్ ఇన్కమ్, ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ స్టాక్, రా మెటీరియల్ కన్జంప్షన్స్, రెవెన్యూ కేటగిరీ. ఇట్లా కేటగిరీస్ ఉంటాయి. సో ఇక్కడ చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఏ జిఎల్ గ్రూప్ అనేది ఏ కేటగిరీకి వస్తుంది? మనం ఓబిడి4లో ఆల్రెడీ చేసేసాం. జిఎల్ గ్రూప్స్ అనేవి అసైన్ చేసేసాం. ఈ జిఎల్ గ్రూప్స్ అన్ని ఓబిడి4లో మనం అసైన్ చేసాం. సో ఈ జిఎల్ గ్రూప్ కి మనం కేటగిరీని అసైన్ చేయాలి. ఇలా అసైన్ చేయడాన్ని ఏమంటారు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. క్లాసిఫై మీన్స్ విచ్ జిఎల్ గ్రూప్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ విచ్ జిఎల్ గ్రూప్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, విచ్ జిఎల్ గ్రూప్ కమ్స్ అండర్ అసెట్స్, విచ్ జిఎల్ గ్రూప్ కమ్స్ అండర్ లయబిలిటీ అనేది క్లాసిఫై చేస్తాం. మనం ఈ జిఎల్ అకౌంట్స్ ఎక్కడ అసైన్ చేసాం? ఓబిడి4కి వెళ్ళండి, ఎస్ఐటి ఓపెన్ చేయండి. S4 హానాలో బిఫోర్ జిఎల్ పోస్టింగ్ ముందే చేయాలి. బిఫోర్ జిఎల్ పోస్టింగ్ ముందే కంట్రోలింగ్ ఏరియా కాన్ఫిగరేషన్ చేయాలి. అప్పుడు మాత్రమే ఇది వర్క్ అవుతుంది. OBD4 పొజిషన్కి వెళ్ళండి, మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఇవన్నీ మనం ఏం చేసాము? అసైన్ చేసేసాం. ఇవన్నీ మన జిఎల్ గ్రూప్స్. సో ఈ జిఎల్ గ్రూప్స్ అన్ని ఏ కేటగిరీ కిందకు వస్తాయో మనము చేయాలి. దీన్ని ఏమంటారంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది category wise, which GL group comes under balance sheet, which GL group comes under assets, which GL group comes under liability అనేది మనం కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. ఓకేనా? వెళ్ళండి. సో ఎలా చేస్తాం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్? ఎలా చేస్తాము? బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్ టు ఎస్పిఆర్ఓ ఐఎంజి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, IMG implementation guide, financial accounting new, general ledger accounting new, business transaction, document splitting, classify GL account for document splitting, execute. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ.
సో న్యూ ఎంట్రీకి వెళ్ళండి, న్యూ ఎంట్రీ. ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ చూడండి. సో ఇక్కడ ఇవి కాపీ చేయండి. షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఈ నెంబర్స్ కాపీ చేయండి. ఫస్ట్ 2 నంబర్స్ కింద కింద కూడా కాపీ చేయండి. అన్నీ వద్దు, అలా కాదు. నేను మార్క్ చేశాను కదా, ఈ 2 లైన్స్ కాపీ చేయండి. ఎస్ఏబిలోకి వెళ్ళండి. కంట్రోల్ వి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, కూడా కాపీ చేయండి. 2 టైమ్స్ కాపీ అని చూడండి, ఇక్కడ కరెక్ట్గా చేయండి. సరే, ఓకే, కరెక్టే ఉంది. కరెక్టే ఉందా? ఇవి కూడా కాపీ చేయండి. ఏమైంది అంతసేపు చేస్తున్నారు మీరు ఎక్స్టర్నల్ మౌస్ యూజ్ చేయట్లేదా? నంబర్స్ మారిపోతున్నాయి శేఖర్. నంబర్స్ రాంగ్ వచ్చేస్తున్నాయి. కంట్రోల్ చేద్దానండి, ఎక్సెల్లోకి వెళ్ళండి. అవన్నీ చేంజ్ చేసేస్తున్నారు మీరు ట్రాక్ చేసేటప్పుడు. కంట్రోల్ జెడ్ ఇవ్వండి ఎక్సెల్ షీట్లో. ఎక్సెల్ షీట్లో కంట్రోల్ జెడ్ ఇవ్వండి. అక్కడ కాదండి చేయాల్సింది, 2 అకౌంట్ దగ్గర చేయాలి ఇక్కడ. ఇచ్చాను సార్, కంట్రోల్ జెడ్ తీసుకుని. ఇక్కడ ఇవి ఇచ్చారు కదా శేఖర్, 2 అకౌంట్ దగ్గర ఇవ్వాలి, క్రింద కాదు. వెళ్ళండి. ఉమ్. సో ఇక్కడ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయాలి. సో ఈ రెండు ఏ కేటగిరీకి వస్తాయి? ఈ రెండు కూడా బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఇవ్వండి. ఏజిఎల్ గ్రూప్ అనేది ఏ కేటగిరీకి రావాలనేది మీ క్లయింట్ చెప్తారు. ఎంటర్ చేయండి. కరెక్ట్గా కాపీ చేయండి. పై కింద వచ్చింది మీకు. క్లాస్ 10 నుంచి బ్యాక్ వెళ్ళండి. స్లాష్ 10 ఇవ్వండి. సరే, మొత్తం మారిపోయినాయి, మీరు మార్చే డ్రాక్ చేస్తారు పోయినాయి. ఎస్పిఆర్ఓ ఐఎంజి, లేదంటే మాన్యువల్ టైప్ చేయండి. మీరు కాపీ చేయలేకపోతే ఇంకేం చేస్తాం, అవి చాలా ఉంటాయి, అవన్నీ ఇప్పుడు అవుతాయా? ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, బిజినెస్ ట్రాన్సాక్షన్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చారు, కంటిన్యూ చేయండి. కరెక్ట్గా చేయాలి మీరు. అలా చేస్తే ఎట్లా? ఇన్వెంటరీకి వెళ్ళండి. డాక్యుమెంట్ కరెక్ట్గా డౌన్లోడ్ చేయండి. అది మీరు ఏది ఇచ్చారు నంబర్స్. కొంచెం పైకి వెళ్ళండి. ఇవి కరెక్టే ఉన్నాయి, వెళ్ళండి. ఏంటి అంతసేపు? ఈ 2 లైన్స్ కాపీ చేయడానికి అంత టైం ఎందుకు పడుతుంది మీకు? అది నేను కింద డ్రాగ్ చేస్తుంటే పైన ఉన్న డేటా కింద దాంట్లో ఫ్లెచ్ అవుతుంది సార్, అందుకే. మీరు ఎక్స్టర్నల్ మౌస్ యూజ్ చేయట్లేదా? ఎక్స్టర్నల్ మౌసే సార్ యూస్ చేస్తుంది. మరి ఎందుకని అట్లా? జస్ట్ సింపుల్ కదా, జస్ట్ ఎట్లా అంటే వచ్చేస్తుంది కదా. అవ్వడం మౌస్.
ఇవ్వండి. అది మాన్యువల్లో టైప్ చేస్తే మనకి 2-3 అవర్స్ పడుతుంది. మళ్ళీ ఒకటే నెంబర్ వస్తుంది 2. అప్పుడప్పుడు చేయండి, ఇంకేం చేస్తాం. ఇది 1 lakh కేటగిరీ ఏంటి? 190. 1 lakh 190 ఇది. కేటగిరీ ఏంటి? ఏంటో అకౌంట్ టు సెకండ్ లైన్ 1 lakh 190. 1 lakh 91 కాదు. నెంబర్స్ కరెక్ట్గా ఇవ్వండి. డ్రాక్ చేసేటప్పుడు పోతున్నాయి ఇవన్నీ. చేంజ్ అయిపోయింది అక్కడ, ఏం లేదు. కరెక్ట్ గానే ఉంది కదా 1,191. చేంజ్ అయిపోయింది ఇంతకు ముందు. 1 lakh అదే 190 అది. ఇక్కడ నుంచి ఇలా డ్రాగ్ చేస్తుంటే అది చేంజ్ అవుతుంది, అందుకే సింగిల్ గా కాపీ చేసి. అదే సెకండ్ లైన్ 1 lakh 190. 1 lakh 91 కాదు. మీరు మళ్ళీ డౌన్లోడ్ చేయండి. 1,190, 100, 190 ఇవ్వండి ఇక్కడ. ఎస్ఐబిలోకి వెళ్ళండి, నేను చెప్తాను లేకపోతే. 100, మళ్ళీ డౌన్లోడ్ చేస్తున్నారా? చేయండి. వన్ ల్యాక్ 190. సో ఏ కేటగిరీ కిందకు వస్తుంది ఇది? కేటగిరీ ఏంటి? బ్యాలెన్స్ షీట్ అకౌంట్. ఓకే, 2 కూడా బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. చూసారా, యాడ్ అయిందా? ఇంతలో సేవ్ చేయండి. సేవ్. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఇంకా ఉన్నాయి, ప్రతిదీ అలాగే యాడ్ చేయాలి. ఏ కేటగిరీ కిందకి ఏమొస్తుంది ప్రతిదీ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ చూడండి. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ దేని కిందకి వస్తుంది? ఎక్స్పెన్సెస్ గ్రూప్లోకి వస్తుంది. ఈ నెంబర్స్ కాపీ చేయండి, ఫ్రమ్ నంబర్ టు నంబర్. పైది ఏదో కాపీ అవుతుంది, మీరు కింద కాపీ చేస్తుంటే. వెళ్ళండి. వచ్చేసింది 2 దగ్గర కూడా ఇవ్వండి. ఎంటర్ చేయండి. సేవ్. యాక్చువల్గా అన్ని టోటల్ ఆల్ జిఎల్ గ్రూప్స్ ఇచ్చిన తర్వాత సేవ్ చేయొచ్చు, బట్ ముందుగానే సేవ్ చేస్తే బెటర్ మీరు. సరే, తర్వాత చూడండి. వెయిట్. తర్వాత ఇంకా ఏమున్నాయి చూడండి. ఇవన్నీ ఉన్నాయి. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ కింద వస్తాయి. సెక్యూర్డ్, మళ్ళీ కిందకి వెళ్ళిపోయాను. సో ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి? బ్యాలెన్స్ షీట్. సెక్యూర్డ్ లోన్స్, సెక్యూర్డ్ లోన్స్ గ్రూప్, అన్సెక్యూర్డ్ లోన్ గ్రూప్స్, కరెంట్ లయబిలిటీస్. ఓకే, సెక్యూర్డ్ లోన్ గ్రూప్స్, అన్సెక్యూర్డ్ లోన్ గ్రూప్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్ బ్యాలెన్స్ షీట్ లోకి వస్తాయి అంట. కాపీ చేయండి ఇవన్నీ కూడా. కాపీ చేయండి. అది నెట్వర్క్ పోయింది ఆయనకి.
సార్ నెట్వర్క్ ఉంది సార్, చేస్తున్నాను. వినిపిస్తుందా? మీ నెట్వర్క్ కొంచెం స్లోగా ఉంది, చేయండి, పర్వాలేదు, నో ఇష్యూ. ఇవ్వండి బ్యాలెన్స్ షీట్ అకౌంట్. ఇచ్చారా? సేవ్ చేయండి. వెయిట్. శేఖర్, సో ఇలా షీట్ ఓపెన్ చేయాలి. యాక్చువల్ ఇలా ఓపెన్ అన్ని యాడ్ చేస్తారా? సో దీన్ని ఏమంటారు మనం ఇక్కడ? కేటగిరీ వైజ్ అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? కంటిన్యూ చేయండి. కంటిన్యూ, తర్వాత అయినా చేసిన ఇష్యూ కంటిన్యూ చేయండి. సో ఇక్కడ మనం ఏం చేసాము? కేటగిరీ వైజ్ అసైన్ చేసాం. కేటగిరీ వైజ్ విచ్ జిఎల్ గ్రూప్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, విచ్ జిఎల్ గ్రూప్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సివ్ అసైన్ చేసాం. ఇట్లా ఇవన్నీ కూడా అసైన్ చేయాలి. దీన్ని ఏమంటారంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్, టు స్ప్లిట్ ది జిఎల్ గ్రూప్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. కేటగిరీ వైజ్ మనం అసైన్ చేసాం, అంతే కదా? షీట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఇంకా చాలా ఉంది, ఇవన్నీ అసైన్ చేయాలి. ఎక్సెల్ ఓపెన్ చేయండి. మీరు వాట్సాప్ అవి ఓపెన్ చేయకండి క్లాస్ జరిగేటప్పుడు, మీరు ముందే క్లోజ్ చేసేసుకోవాలి. మీరు రికార్డ్ అవుతుంటే మళ్ళీ అవన్నీ నంబర్స్ అన్ని. చూడండి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం కూడా అసైన్ చేసుకోవాలి, చూసి చేయాలి మీరు. ఏ జిఎల్ గ్రూప్ అనేది దేని కిందకు వస్తుంది, ఏ జిఎల్ గ్రూప్ అనేది దేని కిందకు వస్తుంది, దేని కిందకు వస్తుందో మీరు చేయాలి. నెక్స్ట్ మీరు చేయండి, తర్వాత చేయండి. బ్యాక్ వెళ్ళి నెక్స్ట్ ఎస్ఏపిలోకి వెళ్ళండి. చేస్తారా? ఇక్కడ జిఎల్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా మీరు అసైన్ చేయాలి. కేటగిరీ వైజ్గా అసైన్ చేయాలి. ఇక్కడ లాస్ట్లో కేటగిరీ అనేది కనిపిస్తుంది క్లియర్గా. చేస్తారా మీరు? చేయాలి తర్వాత. ఓకే, నెక్స్ట్. మీ నెట్వర్క్ బాగా స్లో ఉంది శేఖర్. బ్యాక్ వెళ్ళండి నెక్స్ట్. ఎస్ఏబిలో బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ అగైన్ బ్యాక్. వెయిట్. ఫుల్ బ్యాక్ వెళ్ళిపోయారా? ఫుల్ బ్యాక్ వెళ్ళిపోయారు. పాత్ వరకు వచ్చి వెయిట్ చేయాలండి, మళ్ళీ ఫస్ట్ నుంచి పాత్ ఎక్కడ వెళ్తాం? ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్. ఓకే, తర్వాత క్లాసిఫైడ్ డాక్యుమెంట్ టైప్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎగ్జిక్యూట్ చేయండి. క్లాసిఫైడ్ డాక్యుమెంట్ టైప్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇది. సో మనకి ఎస్ఏ డాక్యుమెంట్, డిఆర్ డాక్యుమెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ కనిపిస్తాయి అవన్నీ. చూడండి, మనకి ఓబిఏ4లో ఉన్నాయి, ఓబిఏ7 లా కనిపిస్తాయి కదా, అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓబిఏ7 లా కనిపిస్తాయి కదా డాక్యుమెంట్స్ సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. డాక్యుమెంట్ టైప్స్, ఎస్ఏ డాక్యుమెంట్ ఇవన్నీ స్టాండర్డ్. క్లాసిఫై ఎఫ్ఐ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ స్టాండర్డ్. ఇవేమి మీరు చేంజెస్ చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాము.
OBD4కి వెళ్ళండి, FS00కి వెళ్ళండి, FS00. కరెంట్ లయబిలిటీస్ ఓపెన్ చేయండి. లాస్ట్ నంబర్ తర్వాత జిఎల్ అకౌంట్ నంబర్ తీసుకోండి. నంబర్ ఇవ్వండి. కంటిన్యూ. కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ సెలెక్ట్ చేసుకోండి. కరెంట్ లయబిలిటీస్. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి. కంట్రోల్ డేటా. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. పోస్ట్ ఆటోమేటికల్లీ కూడా తీసుకొని సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ క్రియేట్ చేసాం. సో ఇంతకుముందు పాత్ ఉంది కదా, పాత్కి వెళ్ళండి. సేమ్ పాత్. SPROIMG. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ. బిజినెస్ ట్రాన్సాక్షన్. డిఫైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. సో ఇక్కడ 000 స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకోండి. 000 స్టాండర్డ్ సెలెక్ట్ చేయండి. అకౌంట్స్ పైన క్లిక్ చేయాలి. అకౌంట్స్. డబుల్ క్లిక్ చేయండి అకౌంట్స్ పైన. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళాలి. సో ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి మీ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ తీసుకోండి. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ జస్ట్ నో క్రియేట్ చేశాం. ఎంటర్. సేవ్. సేవ్ చేయండి. ఓకే. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. ఫుల్ బ్యాక్ వెళ్ళకండి, పాత్ వరకు వెళ్ళండి. మళ్ళీ ఫస్ట్ ఫుల్ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ పాత్లో వచ్చి టైం వేస్ట్. బ్యాక్ వెళ్ళండి. వెయిట్. ఇక్కడ వన్ మోర్ ఆప్షన్ ఉంటుంది. డిఫైన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ది జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. ఎగ్జిక్యూట్ చేయండి. ఇవన్నీ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ అండి. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ చూడండి, బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, సెగ్మెంట్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ జీరో బ్యాలెన్స్ టిక్ మార్క్ చేసుకుంటే మనం అసైన్ చేస్తాము. ఇవన్నీ మీరు చేయకండి, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇవేమి మీరు మార్చకండి. స్టాండర్డ్ యాక్చువల్గా మీరు సెలెక్ట్ చేస్తున్నారు అనుకో, ఎంట్రీ పోస్టింగ్లో ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది, బట్ అవసరం లేదు. ఎందుకంటే ఇది సిఓతో లింక్ అయి ఉంటుంది. తర్వాత చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటి, ఫంక్షనల్ నేమ్స్. ఫంక్షనల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ ఫంక్షనల్ కన్సల్టెంట్. రైట్ సైడ్ కనిపించేవన్నీ కూడా టెక్నికల్ నేమ్స్. టెక్నికల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ టెక్నికల్ కన్సల్టెంట్ అంటారు. ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవేమి మీరు చేంజెస్ చేయవద్దు. ఓకేనా. టెక్నికల్ నేమ్స్ అనేవి అబాపర్కి అర్థమవుతాయి. ఫంక్షనల్ నేమ్స్ అనేవి ఫంక్షనల్ కన్సల్టెంట్కి అర్థమవుతాయి. ఇవేమి మీరు చేంజెస్ చేయకండి. బాగా వెళ్ళండి. నెక్స్ట్ డిఫైన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ది కంట్రోలింగ్ ఏరియా. ఎగ్జిక్యూట్ చేయండి.
ఇవి కూడా మార్చకూడదు. ఇవన్నీ స్టాండర్డ్ యాక్చువల్గా, ఇవేమీ మీరు డిస్టర్బ్ చేయొద్దు. స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. బాగా నెక్స్ట్ యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్ చేయాలి మనం. సో ఇప్పుడు యాక్చువల్గా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఇన్యాక్టివ్లో ఉంది. యాక్టివేట్ ఎలా చేస్తాము? సెలెక్ట్ చేసుకోవాలి. మీ కంపెనీ కోడ్ లెవెల్లో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇన్యాక్టివ్లో ఉంది. సో యాక్టివేట్ చేస్తున్నాం. సేవ్ చేయండి. ఇప్పుడు యాక్టివేట్ చేసాం. టిక్ మార్క్ ఇచ్చామంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ని మన కంపెనీ కోడ్ లెవెల్లో యాక్టివేట్ చేసాం. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. ఓకేనా? ఇది ఇన్యాక్టివ్ చేసాం, యాక్టివేట్ చేసాం. సారీ, ఇన్యాక్టివ్ చేయాలంటే ఎలా చేయాలి? మీకు ఒక టీ కోడ్ దీన్ని రిమూవ్ చేయొచ్చు. లేదంటే SM30 ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఉంటుంది. న్యూ సెషన్ తీసుకుని SM30కి వెళ్ళండి. SM30 V_FAGL_ టేబుల్ నేమ్ ఇవ్వండి. V_FAGL_ ఈరోజు రిలీజ్ చేశాను ఇదే వీడియో. ఇవ్వండి. కింద వచ్చేసింది FAGL_split_ACT ఇవ్వండి. మెయింటైన్ కింద లాస్ట్లో ఉంది. మెయింటైన్ పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కూడా ఇవ్వండి. డేటా లాక్లో ఉంది. ఎందువల్ల? ఆడి ఆ సెషన్ ఓపెన్ చేసి ఉంచాం కదా, అందువల్ల. నో అనండి. నో. ఈ సెషన్ క్లోజ్ చేసేయండి. అవ్వదు. ఆ సెషన్ క్లోజ్ చేయాలి ఫస్ట్. క్లోజ్ చేయండి ఇది సెషన్. ఇది క్లోజ్ చేయండి. ఇది ఇంటూ పని క్లిక్ చేయండి. మెయింటైన్ పని క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. చూసారా? ఇన్యాక్టివ్లో ఉంది. కావాలంటే ఇక్కడ కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇన్యాక్టివ్లో ఉంది. తీసేసామనుకో ఏమవుతుంది? యాక్టివేట్ అవుతుంది. ఇన్యాక్టివ్ కావాలంటే ఇన్యాక్టివ్లో ఉంది. కావాలంటే యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? యాక్టివేట్ చేయండి. మీకు ఎందుకంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్స్ వస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? దీని ఏమో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. ఈ కాన్ఫిగరేషన్ చేస్తాం. యాక్చువల్గా CO కూడా ఇన్వాల్వ్ అవుతుంది. బట్ CO మీకు బేసిక్ ఇంకా చెప్పలేదు కదా. సో ఇవే మేజర్గా చేసేది. దీంతో పాటు నెక్స్ట్ క్లాస్లో ప్యారలల్ అకౌంటింగ్ చెప్తాను. సో వీటికి అవుట్పుట్ అంటే యాక్చువల్గా వీటికి జస్ట్ బేసిక్ కాన్ఫిగరేషన్స్ అండి. వీటిని బేస్గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి కేటగిరీ వైజ్. అలాగే ప్యారలల్ అకౌంటింగ్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంది దీని తర్వాత. అది కూడా రేపు చెప్తాను. మీకు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏం లేదు. టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ కేటగిరీ వైజ్, విచ్ GL group comes under balance sheet account, which GL group comes under liability, which GL group comes under assets అనే దాని గురించి కాన్ఫిగరేషన్ చేసాం మనం. అంతే. ఆ షీట్ అంతా చదవాలి. అంతే, ఇంకేం లేదు. షీట్ చదివితే అర్థమైపోతుంది. కాన్ఫిగరేషన్స్ అనేవి జస్ట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఏ GL group అనేది దేని కిందకు వస్తుంది అనేది కాన్ఫిగరేషన్ చేయాలి. క్లియర్ కదా? క్లియరా కదా? నెక్స్ట్ ప్యారలల్ అకౌంటింగ్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. మీ నెట్వర్క్ స్లో ఉంది కదా. రేపు పెట్టుకుందాం. రేపు జాయిన్ అవుతారా శేఖర్? అవుతాను సార్. సరే, రేపు క్లాస్ పెట్టుకుందాం అయితే. ఓకేనా? ఒకవేళ లేకపోతే మీకు మెసేజ్ చేస్తాను. సో నెక్స్ట్ క్లాస్ ఏంటి? ప్యారలల్ అకౌంటింగ్. టుమారో డిస్కస్ చేద్దాం. ఎక్కడ నుంచి చూడండి. ప్యారలల్ అకౌంటింగ్ లేదంటే లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ ఉంటుంది. కిందనే ఉంది లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. ఇవి కూడా GL పోస్టింగ్ ముందే చేయాలి. ఇవన్నీ కూడా బేసిక్ సెట్టింగ్స్. ఇవన్నీ కూడా బేసిక్ కాన్ఫిగరేషన్స్. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ ఇది కూడా. సో S/4HANAలో ఈ లెడ్జర్స్ కాన్ఫిగరేషన్స్ చేయకుండా ఎంట్రీస్ అసలు పోస్ట్ అవ్వవు. లెడ్జర్ కాన్ఫిగరేషన్స్ చేయకుండా ఎంట్రీ అసలు పోస్ట్ అవ్వదు. S/4HANAలో మ్యాండేటరీగా చేయాల్సిందే. ECCలో పోస్ట్ చేయొచ్చు. బట్ S/4HANAలో లెడ్జర్ కాన్ఫిగరేషన్స్ అనేవి మ్యాండేటరీగా చేయాలి. చేయకపోతే ఎర్రర్స్ వచ్చేస్తాయి. ఓకే, ఈ లెడ్జర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం టుమారో క్లాస్లో. క్లియర్ కదా? క్లియరా?
సార్ ఎస్ సార్. ఓకే, ఆ షీట్ చదవండి, ఏం లేదు, షీట్ ఒకటే చదవండి. కాన్ఫిగరేషన్స్ అనేవి ఇంపార్టెంట్ కాదు, షీట్ చదివితే చాలు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ కేటగిరీ వైజ్, విచ్ జిఎల్ గ్రూప్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, విచ్ జిఎల్ గ్రూప్ కమ్స్ అండర్ లయబిలిటీ, విచ్ జిఎల్ గ్రూప్ కమ్స్ అండర్ అసెట్స్. సో ఇవి ఏ జిఎల్ గ్రూప్స్ వేటి కిందకు వస్తాయి అనేది ఎవరు చెప్తారు? మీ క్లయింట్ చెప్తారు. దాని ప్రకారం అసైన్ చేస్తాం, అంతే. ఓకేనా? క్లియరా? రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్.